నిన్న డయాబెటిక్ ఒక పర్సన్ మీట్ అవ్వడం జరిగింది. సో ఆ పర్సన్ తో చాలా ఇంట్రెస్టింగ్ గా డిస్కషన్ జరిగిందండి నిన్న. సో అది మీకు ఒకసారి షేర్ చేసుకుందాం అన్నట్టు వీడియో చేస్తున్నాను. యాక్చువల్ గా 2 days బ్యాక్ నేను డయాబెటీస్ ని క్యూర్ చేసుకోవచ్చు, అంటే డయాబెటీస్ ని రివర్స్ చేసుకోవచ్చు అన్నట్టు నేను నాకు తెలిసిన ఒక పర్సన్ కి చెప్పాను. సో ఆయన నిన్న వాళ్ళకి తెలిసిన పర్సన్ కి ఇన్ఫార్మ్ చేశారనమాట, ఇట్లా డయాబెటిక్ సంబంధించి ఆ, ఇట్లా క్యూర్ చేసుకోవచ్చు అంటే టాబ్లెట్ ఫ్రీ లైఫ్ ని లీడ్ చేయొచ్చు అన్నట్టు చెప్పారన్నట్టు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ నాకు ఇచ్చారు. సో నా కాంటాక్ట్ నెంబర్ కూడా వాళ్ళకి ఇచ్చారు. నిన్న మార్నింగ్ కాల్ చేశాను వాళ్ళకి. సో కాల్ చేస్తే వాళ్ళు ఈవినింగ్ 6 PM కి అట్లా మీట్ అవుదాం అన్నట్టు ఒక ప్లేస్ చెప్పారనమాట. సరే అని నేను 6 PM కి అక్కడికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత వాళ్ళు 6:15కి వచ్చారు. సో రావడమే వాళ్ళ కొడుకు మీద, ఆయన అంటే వాళ్ళ అబ్బాయి ఇద్దరు వచ్చారనమాట. ఆయన ఒక 65-70 ఏజ్ ఉండొచ్చు. సో ఇద్దరు వచ్చారు. రావడంతోనే ఆయన చాలా సీరియస్ అవుతూ ఉన్నారు వాళ్ళ కొడుకు మీద. సో వాళ్ళ కొడుకు వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేసుకున్నారు. సారీ బ్రదర్, ఇట్లా నాకు కొంచెం మీటింగ్ ఉండింది, కొంచెం లేట్ అయింది, దానికోసం కొంచెం స్పీడ్ గా వచ్చాను, అందువల్ల డాడీ సీరియస్ అవుతున్నారు, నాన్నగారు సీరియస్ అవుతున్నారు అన్నట్టుగా చెప్పారు. అంటే నేను అడిగాను అనమాట. సో మరి అప్పుడు నాన్నగారే వచ్చిండొచ్చు కదా, మీకు వర్క్ ఉంటే ఉండిపోయిండొచ్చు కదా, నాన్నగారు ఒకరు వచ్చినా కూడా ఏదైనా మాట్లాడుంటారు కదా అంటే, ఆయనకి బైక్ డ్రైవింగ్ రాదు అన్నట్టుగా చెప్పారు. సో సరే అన్నట్టు పరిచయం చేసుకున్నాము, కూర్చొని మాట్లాడుతూ ఉన్నాము. ఆయన అడిగారు, సార్ అడిగారు అనమాట పెద్ద ఆయన. సో ఇట్లా డయాబెటీస్ సంబంధించి ఏదో చెప్పారంట కదా, సో ఏ విధంగా దీని నుంచి బయటపడొచ్చు అన్నట్టు అడిగితే నేను స్టార్ట్ చేశాను అనమాట. అవును సార్, ఇట్లా డయాబెటీస్ సంబంధించి ఒక ఫుడ్ సప్లిమెంటరీ గురించి నేను చెప్పాలనుకున్నాను. సో అని నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాగా ఆయన ఒక డౌట్, ఒక క్వశ్చన్ రైట్ చేశారు. సో మీరు ఏమైనా డాక్టరా అన్నట్టు. సో దానికి నేను చిన్నగా నవ్వి, సార్ ఇప్పుడు డయాబెటీస్ అనేది రోగం కాదు. సో రోగం అయితే ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళు మెడిసిన్ ఇస్తారు, ఆ మెడిసిన్ యూజ్ చేస్తే మనకి క్యూర్ అవుతుంది. డయాబెటీస్ అనేది లైఫ్ లైఫ్ స్టైల్ డిజార్డర్. సో కనుక దీనికి ఫుడ్ డాక్టరే, ఎంబీబీఎస్ చదివి డాక్టరే అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఆ, మీ అబ్బాయిని మీద సీరియస్ అవుతూ ఉన్నారు కదా. సో మీకు బైక్ డ్రైవింగ్ రాదు అంటే ఆబ్వియస్లీ మీకు బైక్ ఏదైనా రిపేర్ వస్తే దాన్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలి, ఎలా సాల్వ్ చేయాలనేది కూడా మీకు తెలిసిండదు. అయినా కూడా సీరియస్ అవుతున్నారు, ఎందుకంటే స్పీడ్ గా వచ్చారు కాబట్టి. సో అలా ఖచ్చితంగా అవ్వాల్సిందే. సో ఎందుకంటే మీకు దాని గురించి తెలుసు, ఎందుకంటే స్పీడ్ గా వస్తే ఏదైనా యాక్సిడెంట్లు అవ్వచ్చు, సో ఏదైనా ఇబ్బందులు జరగవచ్చు అన్నట్టు మీరు చెప్తున్నారు చాలా మందిది. సో డయాబెటిక్ కూడా సేమ్ సార్, అది ఫుడ్ కు సంబంధించింది కాబట్టి, సో ఫుడ్ కు సంబంధించి సప్లిమెంటరీ కోసం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎంబీబీఎస్ చదివి డాక్టర్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇది ఫుడ్ సప్లిమెంటరీ గురించి తెలిసిన ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అన్నట్టుగా నేను చెప్పాను అనమాట. డయాబెటిక్ తో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే ఖచ్చితంగా డయాబెటిక్ నుంచి ఫ్రీ అవ్వచ్చు. ఇప్పుడు కొంతమంది డయాబెటిక్ ఉన్న పర్సన్స్ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడం వల్ల క్యూర్ అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ చాలా వరకు ఆ ఏంటంటే లైఫ్ స్టైల్ ఎలా అయిపోయిందంటే, చాలా మందికి ఇప్పుడు అందరి లైఫ్ స్టైల్ ఎలా అయిపోయిందంటే ఇన్స్టాంట్ గా కోరుకున్నారు అనమాట. అంటే ఇన్స్టాంట్ ఫుడ్, ఇన్స్టాంట్ గా డెలివరీ, ఇన్స్టాంట్ గా మనీ కావాలి. సో ఇన్స్టాంట్ గా, సో ఈ ఇన్స్టాంట్ అనేది చాలా డేంజరస్. ఇన్స్టాంట్ అనేది ప్రతి ఒక్కరికి అలవాటు పడిపోయింది. దాని వల్ల రోగాలు కూడా ఇన్స్టాంట్ గా వస్తున్నాయి. వచ్చిన రోగాన్ని తగ్గించుకోవడానికి కూడా ఇన్స్టాంట్ గా మెడిసిన్ కావాలా వాళ్ళకి. సో దాని వల్ల ఈ ఇప్పటి వరకు డయాబెటీస్ నుంచి చాలా మంది బయటపడలేకపోతున్నారు. సో నాకు తెలిసిన సప్లిమెంటరీ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక 10 minutes టైం ఇవ్వండి. సో ఈ 10 minutes లో నేను చెప్పింది మీరు సాటిస్ఫై అవ్వలేదంటే, సో నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయను అన్నట్టుగా చెప్పాను. సో ఆయన సరే అన్నట్టు తల ఊపారు. సో 10 minutes అనే టైం తీసుకున్న నేను 40 minutes చెప్తూ ఉన్నా కూడా ఆయన ఇంట్రెస్టింగ్ గా విని, నేను చెప్పిన దానికి సాటిస్ఫై అయ్యి, ఆ ఫుడ్ సప్లిమెంటరీ నేను ఏదైతే చెప్పానో అది ఆయన తీసుకోవడానికి రెడీ అయిపోయి, అది తీసుకున్న తర్వాత కూడా దాని మీద డౌట్స్ కోసం మళ్ళీ 15 minutes వరకు స్పెండ్ చేస్తారండి. అంటే నియర్లీ 1 hour నాతో మాట్లాడడానికి స్పెండ్ చేస్తారు ఆయన. సో ఆయన ఏం అడిగారు, నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్రతిదీ వీడియోలో మీకు వీడియో రూపంగా తెలియజేయాలని వీడియో చేస్తున్నాను. సో ఇది డయాబెటిక్ వాళ్ళకి విత్ సైంటిఫిక్ ప్రూఫ్స్ అండి. సో ఏదో నోటి వరుసకు చెప్పేది కాదు, విత్ సైంటిఫిక్ ప్రూఫ్స్ తో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సో అదే విధంగా ఈ వీడియోలో కూడా నేను చెప్తాను. సో ఆయనకి ఏం ఎక్స్ప్లెయిన్ చేశాను అనేది విత్ సైంటిఫిక్ ప్రూఫ్స్ తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది డయాబెటిక్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ వీడియో. సో మీకు తెలిసిన ఎవరైనా రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా డయాబెటిక్ తో బాధపడుతూ ఉన్నారంటే ఖచ్చితంగా ఈ వీడియో షేర్ చేయండి. సో వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఒక టెస్ట్ మోనీ చూడండి, నేను కొన్ని టెస్ట్ మోనీస్ పెడతాను. ఒక టెస్ట్ మోనీలో కస్టమర్ చెప్తా ఉంటాడు. సో ఆయనకి చిన్న కాలికి గ్యాంగ్రీన్ అయిందనమాట.
సో ఆ నొప్పి భరించలేక, దురద భరించలేక కారం పట్టించుకున్న సిచ్యువేషన్లు కూడా ఉన్నాయి అన్నట్టుగా చెప్తున్నారు. ఇది లాస్ట్ లో మీకు వీడియోలో చూపిస్తాను మీకు. సో తప్పకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ అమర్నాథ్ రెడ్డి. వెల్కమ్ టు జీరో టు హీరో యూట్యూబ్ ఛానల్. సో మనం ఇక్కడ డయాబెటీస్ గురించి టాపిక్ కాబట్టి, సో నిన్న నేను ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసింది కూడా 3 పాయింట్స్ మీద ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో నెంబర్ 1, డయాబెటీస్ వల్ల ఎటువంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి, ఎందుకు వస్తాయి. సో ఈ విధంగా, ఎందుకంటే ఆ రీజన్ తెలిసిందంటే ఖచ్చితంగా లైఫ్ స్టైల్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చేంజ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారన్న ఉద్దేశంతో ఫస్ట్ దాని గురించి, డయాబెటీస్ నెగ్లెక్ట్ చేస్తే వచ్చే హెల్త్ ఇష్యూస్ ఏమేమి వస్తాయి, ఎందుకు వస్తాయి అనేది ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ సెకండ్ వన్ వచ్చేసి, ఇప్పుడు నేను చెప్పబోయే ఫుడ్ సప్లిమెంటరీ ఏదైతే ఉందో అది మానవ శరీరానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఎస్పెషల్ గా డయాబెటిక్ తో బాధపడే వాళ్ళకి ఎవరైనా ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది అనేది సెకండ్ పాయింట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ థర్డ్ వన్ వచ్చేసి, డయాబెటీస్ నుంచి బయటపడిన తర్వాత సో మళ్ళీ రిపీట్ అవ్వకుండా, మళ్ళీ డయాబెటీస్ రాకుండా ఏం చేయాలి, ఇది చాలా ఈజీ వేస్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా చూడండి లాస్ట్ వరకు. వీడియో చివరిలో కొన్ని టెస్టిమోనీస్ కూడా ఉంటాయి, ఒకసారి మీకు అవి ఇంకా క్లారిటీ వస్తుంది దాని ద్వారా. సో చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చూడండి. ఇప్పుడు ఫస్ట్ వన్ వచ్చేసి, డయాబెటిక్ నెగ్లెక్ట్ చేయడం వల్ల ఎటువంటి ఆరోగ్య సమస్యలు వస్తాయనేది ఫస్ట్ తెలుసుకుందాం. డయాబెటిక్ అనేది డిసీజ్ కాదు, డిజార్డర్, లైఫ్ స్టైల్ డిజార్డర్ అని తెలిసి కూడా చాలా మంది లైఫ్ స్టైల్ ని చేంజ్ చేసుకోకుండా, సో బ్లడ్ అంటే ఇప్పటికీ సంవత్సరాల తరబడి మెడిసిన్ యూజ్ చేస్తూ నాకు షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉన్నాయని భ్రమలో ఉండిపోతున్నారు ఫ్రెండ్స్. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో మన ఇంట్లో తుప్పు పట్టిన ఒక ఐరన్ ఏదైనా చూసారనుకుందాం ఫస్ట్. సో అది చూసిన తర్వాత ఫస్ట్ డే చూసినప్పుడు కొంతవరకు ఉంటుంది. సో 1 మంత్ తర్వాత చూస్తే అది ఇంకొంచెం స్ప్రెడ్ అయి ఉంటుంది. అదే 6 మంత్స్ కో 1 ఇయర్ తర్వాత చూస్తే అది మొత్తం స్ప్రెడ్ అయ్యి ఆ ఐరన్ ని మొత్తం పిండి పొడి, ఇట్లా పట్టుకుంటే పొడిలాగా అయిపోయేలాగా తుప్పు పడిపోతుంది. సో డయాబెటిక్ కూడా సేమ్ ఫ్రెండ్స్. సో డయాబెటిక్ అనేది మీ వచ్చిన తర్వాత, డయాబెటిక్ ఉందని తెలిసిన తర్వాత 6 మంత్స్ కానీ 1 ఇయర్ కానీ మీరు దాని నుంచి బయటపడలేదు, ఇప్పటికీ సంవత్సరాల తరబడి మెడిసిన్స్ యూజ్ చేస్తూ షుగర్ నాకు కంట్రోల్లో ఉంది అని భ్రమపడిపోతున్నారంటే చాలా డేంజరస్ లో ఉన్నట్టే. సో ఎందుకంటే ఇప్పుడు మీరు ఎలాంటి భ్రమలో ఉన్నారంటే, ఇప్పుడు ఏదైతే తుప్పు పట్టిన పైపు ఏదైతే ఉందో, సో అది ఫస్ట్ డే మీరు చూసినప్పుడే దాన్ని క్లీన్ చేసి, ఆ తుప్పు పట్టింది క్లీన్ చేసి దానికి ఏదైనా కెమికల్ ఏదైనా ఒకటి అప్లై చేసింటే తుప్పు పట్టకుండా ఆ ఐరన్ మంచిగా ఉండేది. సో ఇప్పుడు చాలా మంది ఏ పొజిషన్ లో ఉన్నారంటే, సో ఆ తుప్పు పట్టింది క్లీన్ చేయకుండా పైన ఏదైనా తుప్పు పట్టదు అని ఏదైనా అప్లై చేస్తే అది తుప్పు పట్టకుండా ఉంటుందా? సో ఐరన్ అనేది మీరు పైన ఏది అప్లై చేసినా, అది క్లీన్ చేయకుండా ఏది అప్లై చేసినా కూడా అది దాని పని అది చేసుకుంటూ పోతుంది. ఖచ్చితంగా 6 మంత్స్ కో 1 ఇయర్ కో ఖచ్చితంగా అది మొత్తం డ్యామేజ్ అయి ఉంటుంది, కానీ పైకి చూసేకి మాత్రం మంచిగా కనిపిస్తూ ఉంటుంది. సో ఇది కూడా అంతే ఫ్రెండ్స్. డయాబెటిక్ అనేది మీరు నెగ్లెక్ట్ చేశారంటే ఖచ్చితంగా మీకు 1 by 1 అంటే, సో డయాబెటిక్ ఉందంటే బీపీ వస్తుందని చాలా మందికి తెలుసు, కానీ ఏ విధంగా వస్తుందని తెలియదు కాబట్టి సో దాని గురించి చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మన రక్తనాళాల్లో రక్తం సరిగా ప్రవహించకపోతే బీపీ వస్తుందని తెలుసు కదా, కానీ ఎందుకు ప్రవహించాలనేది చాలా మందికి తెలియదు. సో ఇప్పుడు అదే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మన రక్తనాళాల గోడలకి నైట్రిక్ ఆక్సైడ్ అనే ఒక గ్యాస్ ను ఉత్పత్తి చేసుకునే శక్తి ఉంటుంది ఫ్రెండ్స్. దాని ద్వారా ఆ గ్యాస్ ఏమవుతుందంటే మన రక్తనాళాలని కుచించుకుపోకుండా, సో వెడల్పుగా ఉండి రక్తం బాగా ప్రవహించే విధంగా అది ఉపయోగపడుతుంది. సో ఆ నైట్రిక్ ఆక్సైడ్, ఇప్పుడు మీ షుగర్ లెవెల్స్ ఉంటాయి కదా, బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ఉంటాయి కదా, ఆ షుగర్ కంటిన్యూగా ఫ్లో అవ్వడం వల్ల ఆ రక్తనాళాల గోడలు అనేది దెబ్బతిని నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి చేసుకోలేదు. సో ఉత్పత్తి చేసుకోలేకపోవడం వల్ల రక్తనాళాలు అనేది కుచించుకుపోతాయి. సో కుచించుకుపోయినప్పుడు ఏమవుతుంది, బ్లడ్ ఫ్లో అనేది సరిగా జరగదు, దాని వల్ల గుండెకి ఎఫెక్ట్ అవుతుంది. సో గుండె పంపింగ్ చేయడం అనేది చాలా లోడ్ ఎక్కువ పడుతుంది అనమాట, పంపింగ్ చేయలేక. సో ఫ్రీగా పంపింగ్ చేయలేదు కాబట్టి లోడ్ ఎక్కువ అవడం వల్ల సో హార్ట్ అటాక్లు రావడం, సో మనకు స్ట్రోక్ రావడం, హార్ట్ స్ట్రోక్ రావడం. సో హార్ట్ స్ట్రోక్ వచ్చిన తర్వాత మనకు స్టంట్లు వేస్తూ ఉంటారు, కొందరికి బైపాస్ సర్జరీలు కూడా చేయాల్సి వస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్ మనం చాలా చూసింటాం. ఎందుకంటే ఈ స్టంట్ వేయడం ఏంటంటే ఆ రక్తనాళాలకి రక్తం ప్రవహించే విధంగా, ఆ రక్తనాళాల్లో రక్తం మంచిగా ఫ్లో అవ్వడానికి చేసే చికిత్స అనమాట. సో ఇప్పుడు నేను ఇంకా చాలా ప్రాబ్లమ్స్ చెప్తాను. సో ఇది నేనంతా ఓన్ గా చెప్తున్నట్టు మీరు ఎవరైనా అనుకునేటట్టుంటే, సో ఫస్ట్ చాట్ జీపీటీని అడుగుదాం. డయాబెటీస్ ఉన్న వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తే
ఎటువంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి అనేది ఒకసారి చాట్ జీపీటీని అడుగుదాం. ఎందుకంటే చాట్ జీపీటీ ఇప్పుడు అందరికీ తెలిసినదే కదా. సో ఈవెన్ ఇప్పుడు డాక్టర్ ఏదైనా స్లిప్ కానీ లేదంటే మనకి ఏదైనా రిపోర్ట్స్ వచ్చినా కూడా ఫస్ట్ చాట్ జీపీటీలో అప్లోడ్ చేసి మనం అక్కడ ఆ చాట్ జీపీటీ ఏం రిప్లై ఇస్తుందో ఫస్ట్ చూడడం మనకి ఇప్పుడు అలవాటు అయిపోయింది. సో ఫస్ట్ చాట్ జీపీటీని అడుగుదాం. సో డయాబెటిక్ ఉన్న పర్సన్స్ కి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి, సో దాన్ని బేస్ చేసుకొని తర్వాత డిస్కస్ చేద్దాం. డయాబెటీస్ వల్ల ఏమేమి డ్యామేజ్ అవుతుంది అనేది నేను చాట్ జీపీటీని అడిగాను. ఒకసారి స్క్రీన్ షాట్లు మీకు పెడుతున్నా అండి. అది రికార్డింగ్ చేయడానికి వీలవ్వట్లేదు. సో స్ట్రక్ అయిపోతుంది. అందుకోసం నేను స్క్రీన్ షాట్ తీసి పెట్టాను. మీరు కూడా ఒకవేళ చెక్ చేసుకోవాలంటే చాట్ జీపీటీలోకి వెళ్ళి సేమ్ క్వశ్చన్ అడిగారంటే అక్కడ లిస్ట్ వస్తుంది మీకు. సో చూద్దాం ఇప్పుడు ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయనేది. డయాబెటీస్ అంటే టైప్ 2 డయాబెటీస్ నియంత్రణలో లేకపోతే శరీరంలోని అనేక అవయవాలపై క్రమంగా ప్రభావం చూపుతుంది. ఇది ఒక్క రోజులో కాదు, స్లోగా డ్యామేజ్ అవుతుంది. సో ఇందాక నేను పైప్ గురించి చెప్పాను కదా, అదే తుప్పు పట్టిన పైప్ గురించి ఎలా స్ప్రెడ్ అవుతుంది అనేది. సో సేమ్ ప్రాసెస్ అండి. ఇప్పుడు ముఖ్యమైన ప్రభావాలు చూద్దాం. అంటే ఎక్కడెక్కడ ఎఫెక్ట్లు ఎక్కువ ఎఫెక్ట్లు ఎక్కడ ఉంటుంది, మెయిన్ ఎఫెక్ట్స్ దేని మీద ఉంటుందో ఒకసారి చూద్దాం. నరాల సమస్యలు, చేతులు కాళ్ళల్లో చిమ్మటలు, నొప్పి, నంబుగా అనిపించడం, సెన్సేషన్ తగ్గిపోవడం వల్ల గాయాలు గుర్తించకపోవడం. అంటే మనకు స్పర్శ అనేది తగ్గిపోతుందండి. అందుకే చాలా మందికి గాయాలు తగిలిన అంటే ఇన్సైడ్ ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల గాయం ఏర్పడుతున్నా కూడా అది తెలియకపోవడం అనమాట. తెలియదన్నమాట. సో సెకండ్ వన్ వచ్చేసి కంటి సమస్యలు, చూపు మసకబారడం, క్రమంగా చూపు తగ్గిపోవడం, తీవ్రమైన అంధత్వం వచ్చే ప్రమాదం. అంటే ఇక్కడ కంటి దగ్గర చాలా సెన్సిటివ్ రక్తనాళాలు ఉంటాయండి. సో ఈ షుగరుతో కలిసిన బ్లడ్ అక్కడ ఫ్లో అవ్వడం వల్ల సో అవి చాలా తొందరగా ఎఫెక్ట్ గురవుతాయి అన్నమాట. సో అందుకే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా సో చూపు తగ్గిపోవడం, అంటే అంత క్లారిటీ కనిపించదన్నమాట చూపు. మూడవదొచ్చేసి గుండె వ్యాధులు, హార్ట్ అటాక్, హార్ట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. బ్లడ్ వెజిల్స్ డ్యామేజ్ అవుతాయి. నేను ఇందాక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసింది కూడా అదే పాయింట్ మీదే. సో ఫోర్త్ వన్ వచ్చేసి మెదడుపై ప్రభావం, స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుంది. అంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉందన్నమాట. మెమొరీ సమస్యలు తగ్గిపోవచ్చు, అంటే మెమొరీ సమస్యలు రావచ్చు, అంటే జ్ఞాపక శక్తి కూడా తగ్గిపోతుంది. ఐదవది వచ్చేసి పాద సమస్యలు, గాయాలు త్వరగా మానవు, ఇన్ఫెక్షన్ ఎక్కువ, తీవ్రమైతే కాలు తొలగించాల్సిన పరిస్థితి. అంటే ఇప్పుడు మనం బయట ఎక్కువగా తిరుగుతుంటామండి. ఇప్పుడు డయాబెటీస్ నా కంట్రోల్లో ఉందని ఉండడం, సైలెంట్గా ఉండడం కాదు. సో దాని నుంచి బయటపడలేదు అంటే మనం బయట ఎక్కువగా తిరుగుతూ ఉంటాం. సో ఏదైనా యాక్సిడెంట్ కానీ ఏదైనా ఆ, ఒక గాయం అనేది కాలికి తగిలింది అంటే సో అది చాలా అది మానకపోగా దానివల్ల చాలా ఎఫెక్ట్ అవుతుందన్నమాట. సో అది మనం ఆల్రెడీ చూస్తూ ఉంటాం కదా, వేలు తీసేయాలి, కాలు తీసేయాలి, ఆ గాయం మానకపోవడం వల్ల డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మనం చాలా వరకు చూస్తూ ఉంటాము. అది మెయిన్ ప్రాబ్లము. అండ్ సిక్స్త్ వన్ వచ్చేసి కిడ్నీ డ్యామేజ్. సో కిడ్నీలు సరిగా పనిచేయకపోవడం, చివరికి డయాలసిస్ అవసరం రావచ్చు. సో కిడ్నీ డ్యామేజ్ ఎందుకు అవుతుందంటే ఈ బ్లడ్తో అంటే బ్లడ్లో షుగర్ కలచడం వల్ల, అంటే చక్కెర స్థాయి ఎక్కువ ఉండడం వల్ల కిడ్నీలకు భారం అవుతుందండి. అది కూడా వాటర్‌ని ఫిల్టర్ చేయాలి కాబట్టి. సో, అందుకే చాలామంది డయాబెటిస్ ఉన్న వాళ్ళు ఎక్కువగా యూరిన్‌కెళ్తారు. ఎందుకంటే ఆహ్, ఆ కిడ్నీలు ఎక్కువగా ఫిల్టర్ చేస్తూ ఉంటాయి. సో, దానివల్ల ఆ లోడ్ ఎక్కువయ్యి కిడ్నీలు కూడా డ్యామేజ్ అయ్యే పరిస్థితి వస్తుందన్నమాట. సో, ఇప్పుడు చాలామంది చూస్తుంటారు డయాబెటిస్ వాళ్ళు డయాలిసిస్‌కి ఎక్కువ వెళ్తుంటారు. వీక్లీ వన్స్, ట్వైస్ అలా వెళ్తూ ఉంటారన్నమాట. మీరు ఒకసారి డయాబెటిస్ ఉన్న వాళ్ళని ఒకసారి ఎంక్వైరీ చేయండి. ఈ ప్రాబ్లమ్ ఏందనేది తెలుస్తుంది. ఇంకొకటి దంత అండ్ చిగుళ్ళ సమస్యలు. అంటే గమ్ ఇన్ఫెక్షన్స్, పళ్ళు సల్లడం. అంటే మనకు పళ్ళు అంటే మనం ఏదైనా తిన్నప్పుడు గానీ ఆ ఎఫెక్ట్ అనేది ఇక్కడ కూడా సెన్సిటివ్ నరాలుంటాయి. మన చిగురులో పంటికి సంబంధించి సెన్సిటివ్‌గా అక్కడ కూడా సెన్సిటివ్ రక్తనాళాలుంటాయి. అవి కూడా డ్యామేజ్ అయితాయండి. ఇంకొకటి ఎయిత్ వన్ వచ్చేసి చర్మ సమస్యలు. సో, చర్మం డ్రైవ్‌గా మారడం అండ్ ఫంగల్ అండ్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్. అంటే ఇన్ఫెక్షన్స్ అనేది చాలా తొందరగా అంటే ఇమ్యూనిటీ ఉండదండి. ఏదైనా చిన్న ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా బాడీ చర్మానికి సో, దాన్ని అంటే దాన్ని ఓవర్‌కమ్ చేసేంత ఇమ్యూనిటీ ఉండదనమాట. దాన్ని తట్టుకునేంత శక్తి మనకు ఆ డయాబెటిస్ వాళ్ళకి ఉండదనమాట. సో, చర్మం డ్రైగా మారడం అంటే అదే డయాబెటిస్ వాళ్ళకి ఫేస్‌లో గ్లో అనేది తగ్గిపోతుంది చాలా వరకు. అంటే అంత యాక్టివ్‌నెస్ కనిపించదు. అంత ఫేస్ చర్మం అనేది పాలిపోయినట్టు, సో ముడతలు రావడము ఈ విధంగా కనిపిస్తుందనమాట. సో మెయిన్ సమస్యలు. ఇదే కాకుండా ఇంకా కొన్ని సమస్యలు కూడా ఉన్నాయండి. అవి కూడా చెప్తాను. ఇది చాట్‌జీపీటీ చాలా వరకు కొన్ని సమస్యలే చెప్పింది. సో ఇప్పుడు అవి కూడా స్క్రీన్ షాట్‌లు పెడతాను. ఒకసారి చూడండి.
సో ఇంకా కొన్ని క్వశ్చన్స్ అడిగానండి చాట్ జీపీటీని. డయాబెటీస్ వల్ల సెక్సువల్ ప్రాబ్లమ్స్ వస్తాయా అని. సో అవును అన్నట్టుగా ఇచ్చింది. సో టైప్ 2 డయాబెటీస్ ఉన్న వాళ్ళకి సెక్సువల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. అంటే దాంపత్య జీవితాన్ని కూడా అనుభవించలేరు అన్నట్టుగా వచ్చాయి. దానికి తగ్గ స్క్రీన్ షాట్లు మొత్తం డీటెయిల్స్ ఇక్కడ మీకు మెన్షన్ చేశాను. ఒకసారి చూడండి. సో ఇంకొక క్వశ్చన్ కూడా వేసాను. డయాబెటీస్ వల్ల పెరాలసిస్ వచ్చే సమస్య ఉందా? వచ్చే అవకాశం ఉందా అంటే దానికి కూడా అవుననే ఆన్సర్ ఇచ్చింది. సో అది కూడా మీరు చూడొచ్చు. డయాబెటీస్ టైప్ 2 డయాబెటీస్ వల్ల నేరుగా పెరాలసిస్ రావడం సాధారణం కాదు. కానీ పరోక్షంగా వచ్చే ప్రమాదం ఉంది. అంటే సో ఏ విధంగా అయినా సరే డైరెక్ట్ గానీ ఆర్ ఇండైరెక్ట్ గానీ కంపల్సరీ డయాబెటీస్ అనేది బాడీలో ప్రతి పార్ట్‌కి ఎఫెక్ట్ చేస్తుందండి కంపల్సరీ. అది ఫ్యూచర్‌లో బట్ స్లో పాయిజన్. డయాబెటీస్ ఎప్పటికైనా సరే స్లో అండ్ సైలెంట్ కిల్లర్ అన్నమాట. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో అందుకే నెగ్లెక్ట్ చేయొద్దండి దయచేసి. డయాబెటీస్ ఇప్పుడు మీకు కంట్రోల్‌లో ఉంది. టాబ్లెట్స్ మెడిసిన్స్ వాడుతున్నా కదా! నాకు కంట్రోల్‌లో ఉంది అని కంట్రోల్‌లో ఉంది అని మాత్రం అనుకోవద్దండి. సో దయచేసి డయాబెటిస్ నుంచి పూర్తిగా బయటికి రావడానికి, పూర్తిగా క్యూర్ చేసుకొని టాబ్లెట్ ఫ్రీ లైఫ్ లీడ్ చేయడానికి ప్రయత్నించండి ఖచ్చితంగా. సో దానికి సంబంధించి ఇప్పుడు మీకు డీటెయిల్స్ అనేవి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ప్రోడక్ట్ ఏంది అండ్ కంపెనీ డీటెయిల్స్ ఏంది. సో ఎవ్రీథింగ్ మీకు విత్ చాట్ జీపీటీ ప్రూఫ్‌తో సైంటిఫిక్ ప్రూఫ్స్‌తో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి. సో ఫర్దర్ ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కాల్ చేయొచ్చు మీరు. ఓకేనా? డయాబెటిస్ ఉన్నవారు ఈ నల్లల్లం తీసుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి అని చాట్‌జీపీటీని అడిగితే ఒక లిస్ట్ ఇచ్చిందండి. ఒకసారి చూద్దాము. డయాబెటిస్ ప్రత్యేకంగా టైప్ 2 డయాబెటిస్ ఉన్నవాళ్ళు నల్లల్లం అంటే బ్లాక్ జింజర్ అన్నమాట. అంటే దీని బొటానికల్ నేమ్ వచ్చేసి కెంపిరియా పర్విఫ్లోరా అని అంటారు. తీసుకుంటే ఈ నల్లల్లం తీసుకుంటే కొన్ని ఉపయోగాలు ఉండొచ్చు. ఇవి సహాయక ప్రయోజనాలు మాత్రమే. ఇది ప్రధాన చికిత్స కాదు. 100% అండి. సో ఇప్పుడు మీరు ఏదైతే మెడిసిన్ యూజ్ చేస్తున్నారో దాన్ని ఎప్పటికీ స్టాప్ చేయకూడదు. సో దాని దాని దాంతో పాటు సో ఈ బ్లాక్ జింజర్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. సో తర్వాత మీరు బ్లడ్ ఇది యూజ్ చేస్తున్న కొన్ని రోజులకి మళ్ళీ బ్లడ్ శాంపిల్స్ ఇచ్చి రిపోర్ట్స్ తీసుకున్న తర్వాత సో బ్లడ్ మీ బ్లడ్‌లో చక్కెర స్థాయి మన రిపోర్ట్స్ వస్తాయి కదా! సో షుగర్ లెవెల్స్‌ని బేస్ చేసుకొని సో మళ్ళా మెడిసిన్స్ అనేది డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి చేంజెస్ చేసుకోవచ్చు. సో ఇది ఓన్లీ సపోర్టెడ్ మాత్రమే. సో దీనివల్ల లాభాలు ఏమేమి ఉన్నాయనేది ఒకసారి చూద్దాము. సో నల్ల అల్లం వల్ల లాభాలు. సో బ్లడ్ షుగర్ నియంత్రణ. అంటే ఇన్సులిన్ పనితీరును మెరుగుపరచడంలో సహాయం చేయవచ్చు. గ్లూకోజ్ లెవెల్స్‌ని స్థిరంగా ఉంచడంలో ఉపయోగపడవచ్చు. మనకు మెయిన్ షుగర్ లెవెల్ కంట్రోల్ అవ్వాలి అంటే ఈ 2 మెయిన్. ఎందుకంటే ఇన్సులిన్ పనితీరు మంచిగుండాలి. అండ్ గ్లూకోజ్ లెవెల్స్ స్థిరంగా అంటే కాన్స్టెంట్‌గా ఉండాలన్నమాట. సో ఇంకొకటి యాంటీ ఆక్సిడెంట్‌ల ప్రభావం. సో శరీరంలో ఫ్రీ రాడికల్స్‌ని తగ్గించి సెల్స్‌ని రక్షిస్తుంది. అంటే మనం చిన్నప్పుడు చదువుకో ఉంటాం. కోటాను కోట్ల సముదాయమే మన శరీరం అన్నట్టు మనం చదువుకో ఉంటాం కదా! సో కణాలని ఈ ఫ్రీ రాడికల్స్ అనేది డ్యామేజ్ చేస్తూ ఉంటాయన్నమాట. సో రౌడీలు లాంటి ఈ ఫ్రీ రాడికల్స్ అనేది. సో వాటి నుంచి మన సెల్స్‌ని రక్షిస్తుందన్నమాట. ఇంకొకటి డయాబెటిస్ వల్ల వచ్చే డ్యామేజ్‌ని తగ్గించడంలో సహాయం చేస్తుంది. అదే డయాబెటిస్ నుంచి ఏదైనా ఎఫెక్ట్ అంటే ఎంత ఎఫెక్ట్ రానీకుండా కాపాడుతుందన్నమాట. థర్డ్ వన్ వచ్చేసి ఇన్‌ఫ్లమేషన్ తగ్గింపు. డయాబెటిస్‌కి సంబంధించిన అంతర్గత ఇన్‌ఫ్లమేషన్ తగ్గించే గుణాలు ఉంటాయి. సో నల్లల్లం తీసుకుంటే దానికి ప్రయోజనం ఉంటుంది. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి గుండె ఆరోగ్యం. అంటే కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లిజరైడ్స్ తగ్గించడంలో సహాయపడుతుంది. హార్ట్ సమస్యల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. సో అంటే అంటే గుండెకు సంబంధించిన అంటే ఈ డయాబెటిస్, షుగర్ వల్ల హార్ట్‌కి ఏదైనా ఇష్యూ అంటే అంతవరకు రానిదన్నమాట. గుండెకి ప్రాబ్లమ్ అనేది రానివ్వదు. ఇంకొకటి రక్త ప్రసరణ. నర్వ్ సమస్యలు తగ్గించడంలో సాయం చేయొచ్చు. సో రక్త ప్రసరణ మెరుగుదల ఉంటుంది కాబట్టి సో మనం ఇందాక దాని గురించే కదా వీడియోలు డిస్కస్ చేసాము. సో సిక్స్త్ వన్ వచ్చేసి శక్తి అండ్ మెటబాలిజం పెంపు. శరీరంలో ఎనర్జీ లెవెల్స్‌ను పెరిగి అలసట తగ్గించవచ్చు. సో మనకు డయాబెటిస్ పేషెంట్‌లో ఎక్కువగా నీరసం కనిపిస్తూ ఉంటుంది. అంటే ఎనర్జీ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయన్నమాట వాళ్ళకి. సో ఇది నల్ల అల్లం తీసుకోవడం వల్ల ఎనర్జీ లెవెల్స్ అనేది పెరిగి అలసట తగ్గుతుంది. సో ఇప్పుడు ప్రోడక్ట్ గురించి చాట్‌జీపీటీని అడిగి తెలుసుకున్నాము. సో ఇప్పుడు ఇంత మంచి ప్రోడక్ట్‌ని మరి ఏ కంపెనీ తయారు చేస్తుందో, ఎలా తయారు చేస్తుందో కూడా కొంచెం బ్రీఫ్‌గా తెలుసుకుంటే మనకు చాలా యూజ్ అవుతుంది కదా! సో కొంచెం బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకి. చాలా తొందరగానే మీకు డీటెయిల్స్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో కంపెనీ నేమ్ వచ్చేసి వోల్టెన్ ఇంటర్నేషనల్ అనమాట. వోల్టెన్ అంటే వాల్యూమ్ 10 అని అర్థం. దాన్ని షార్ట్‌కట్‌లో వోల్టెన్ అని పెట్టారు. ఇది మలేషియా బేస్డ్ కంపెనీ. సో మలేషియా నుంచి దాదాపు 10 కంట్రీస్‌కి ఇది ఎక్స్‌పోర్ట్ అవుతుంది. సో అందులో మన ఇండియా ఒకటనమాట.
ఇది ఆల్రెడీ మన వేమన యూనివర్సిటీ కడప ఉన్నారు కదా, సో అక్కడ ఒక హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేశారు. దీనికి సంబంధించి నల్ల అల్లం ప్రోడక్ట్స్, గోల్డెన్ ప్రోడక్ట్స్ సంబంధించి. సో ఆల్రెడీ చాలా న్యూస్ పేపర్లో కూడా దీని గురించి చెప్పారనమాట. సో మీరు ఆల్రెడీ క్లిప్స్ చూడొచ్చు. ఈ నల్ల అల్లంకి సంబంధించిన ఆ, దాని గురించి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో వీళ్ళు వచ్చేసి కంపెనీ ఫౌండర్స్ అండి. దతు ఇస్మాయిల్ చే అని ఆయన ఫౌండరు. సో ఆయన వైఫ్ అన్నమాట. సో వీళ్ళిద్దరూ కంపెనీని లీడ్ చేస్తుంటారు. ఈ కంపెనీకి ఎటువంటి పార్ట్నర్స్ లేరండి. సో ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్ అన్నమాట. సో ఇక్కడ దాదాపు 9 కంట్రీస్, అంటే 10 కంట్రీస్ అండి యాక్చువల్గా. ఇంకొక కంట్రీ అనేది ఇక్కడ మెన్షన్ చేయలేదు. సో 10 కంట్రీస్ ఏంటంటే మలేషియా, కంబోడియా, ఇండోనేషియా, సింగపూర్, బ్రునైల్, లావోస్, ఇండియా, థాయిలాండ్ అండ్ వియత్నాం. కానీ ఇంకో కంపెనీ ఇప్పుడు రీసెంట్గా లాంచ్ చేశారు ఫిలిప్పీన్స్లో అనమాట. సో మొత్తం 10 కంట్రీస్కి ఇక్కడ సప్లై చేస్తారు వీళ్ళు. సో అందులో మన ఇండియా ఒకటి. మొత్తం 8 హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి, 12 బ్రాంచెస్ ఉన్నాయి ఆల్ ఓవర్ 10 కంట్రీస్లో. అండ్ 3 ఫ్యాక్టరీస్ ఉన్నాయండి, వీళ్ళ ఓన్ ఫ్యాక్టరీస్ అనమాట. మామూలుగా చాలా కంపెనీస్ ఏం చేస్తాయంటే ఎవరో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే లేబుల్స్ ఒక కంపెనీ వేసుకొని బయట మార్కెట్ చేస్తారు. కానీ వీళ్ళది ఏంటంటే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అని ఎలా చెప్తున్నామంటే, వీళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేసి బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్ట్ చేసే ఫార్ములా వీళ్ళు 20 ఇయర్స్ వరకు పేటెంట్ రైట్స్ తీసుకున్నారండి, వరల్డ్ వైడ్ అన్నమాట. సో ఆ ఫార్ములాతో ఇంకెవరు మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి లేదనమాట. సో అది వీళ్ళకి మాత్రమే 20 ఇయర్స్ వరకు వీళ్ళకి మాత్రమే హ్యాండ్ ఓవర్ చేశారు, అంటే పేటెంట్ రైట్స్ తీసుకున్నారు. సో ఇక్కడ మన ఇండియాలో వచ్చేసి హెడ్ ఆఫీస్ వచ్చేసి చెన్నైలో ఉంటుందండి. ఆ చెన్నైకి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ. అండ్ కంపెనీ లీగాలిటీ అంటే మన లీగల్గా ఉండాలి కదా ఖచ్చితంగా. కంపెనీ ఒక ప్రోడక్ట్ తయారు చేస్తుందంటే సర్టిఫికేట్ ఆఫ్ కార్పొరేషన్ సర్టిఫికేట్ ఒకటి, పాన్ కార్డు, ఇండియాలో ఉన్న పాన్ కార్డు అండ్ జిఎస్టీ సర్టిఫికేట్. అండ్ మనకు మలేషియా నుంచి ఇండియాకి వస్తుంది కాబట్టి ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ సర్టిఫికేట్ కూడా మనకు కంపల్సరీ ఉండాలి. అండ్ ఇంకొకటి ఫసాయ్ సర్టిఫికేట్, అంటే ఇది ఫుడ్ సప్లిమెంటరీ కదా. సో ఇక్కడ మనకి లోకల్ ఇచ్చే ఇది ఫసాయ్ సర్టిఫికేట్ కాదండి, ఇది సెంట్రల్ గవర్నమెంట్ అంది. ఎందుకంటే వేరే దేశం నుంచి, వేరే కంట్రీ నుంచి మనకి ఇంపోర్ట్ అవ్వాలి కాబట్టి. సో ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఫసాయ్ సర్టిఫికేట్ అనమాట. ఇది దాదాపు ఒక ఐఏఎస్ లెవెల్ ఆఫీసర్స్ దీన్ని మానిటరింగ్ చేస్తూ ఉంటారు. సో ఫసాయ్ సర్టిఫికేట్ దీన్ని అప్రూవ్ చేసేది కూడా వాళ్ళే అనమాట. అండ్ ప్రోడక్ట్ డీటెయిల్స్ వచ్చేసరికి VR4 అండి. ఈ ప్రోడక్ట్ పేరు వచ్చేసి VR4. వి అంటే వోల్టెన్, అంటే కంపెనీ నేమ్ రిప్రజెంట్ చేస్తుంది. R4 అంటే 4 విధాలుగా, ఆర్ అంటే ఇక్కడ మనకు ఆల్రెడీ మెన్షన్ చేశారు చూడండి, ఈ 4 రకాలుగా పనిచేస్తుంది అన్నట్టు VR4 అని పెట్టారు. సో అంటే ఫస్ట్ ఆర్ వచ్చేసి రిమూవ్స్, అంటే టాక్సిన్స్ అనేది రిమూవ్ చేస్తుంది. అంటే మన బాడీలో ఉన్న వ్యర్థ పదార్థాలన్నీ ఉంటాయి కదా, విష పదార్థాలన్నీ. సో వాటిని రిమూవ్ చేస్తుంది. అండ్ రెడ్యూస్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అండ్ ఇన్ఫ్లమేషన్ అనమాట. అండ్ థర్డ్ వన్ వచ్చేసి రీఛార్జెస్. వీటి గురించి మళ్ళీ నేను ఇంకో వీడియోలో మీకు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు బ్రీఫ్గా చెప్తున్నా, ఇప్పుడు ఆల్రెడీ వీడియో చాలా లెంత్ అయిపోయింది కాబట్టి తొందరగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ రీఛార్జెస్ మైటోకాండ్రియా, అంటే పవర్ హౌసెస్ అనమాట. ఇది సెల్స్ అంటే కణాలకు చాలా అవసరం అనమాట ఇది. అండ్ రీజనరేట్ న్యూ సెల్స్, అంటే కొత్త కణాలు రావడానికి కూడా ఇది సహాయం చేస్తుంది అనమాట. సో ఇక్కడ బ్లాక్ జింజర్ అనేది మనకు థాయిలాండ్లో ఉన్న బ్లాక్ జింజర్ తీసుకొని దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారండి, మలేషియాలో ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. సో ఇక్కడ చూడండి 2x మోర్ పవర్ఫుల్ అని అన్నారు. అంటే ఈ 5,7 డైమోథాక్సిఫ్లెవన్ అనేది 2.26%తో ఎక్స్ట్రాక్ట్ చేసే రైట్స్ వీళ్ళకి మాత్రమే ఉన్నాయి. అదే పేటెంట్ రైట్స్ అనేవి వీళ్ళకి మాత్రమే ఉన్నాయి. బయట కూడా చాలా కంపెనీలో దొరకవచ్చు ఈ బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్ట్. కానీ నార్మల్ అనమాట. అది ఎట్లా ఉంటుందంటే 1:1 to 1.5 రేషియోలో ఉంటుంది. కానీ ఇది 2.26 రేషియోలో మనకు ఎక్స్ట్రాక్ట్ చేసి ఇస్తారనమాట. సో అందుకు దీనివల్ల మనకు బాడీకి చాలా తొందరగా మనకు తొందరగా మనకు ఏదైనా ఎఫెక్ట్ నుంచి బయటపడవచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి మనకు ఈ బ్లాక్ జింజర్ పైన, అంటే కెంపీరియా పర్విఫ్లోరా అని బొటానికల్ నేమ్ కదా, మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా దీనిపైన, ఈ బ్లాక్ జింజర్ పైన దాదాపు 204 రీసెర్చ్ పేపర్లు ఉన్నాయండి. సో అందులో ఇక్కడ కొన్ని చూపిస్తాను చూడండి. యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నట్టు, సో గ్లూకోజ్ అండ్ లిపిడ్ మెటబాలిజంకి, బ్రెయిన్ హెల్త్కి సంబంధించి పనిచేస్తుంది అన్నట్టు, యాంటీ క్యాన్సర్గా కూడా ప్రాపర్టీస్గా పనిచేస్తుంది. అండ్ బ్లడ్ విజల్స్ డైలేటర్గా కూడా పనిచేస్తుంది.
ఇంక్రీజ్ ఎనర్జీ. ఇప్పుడు మనం చాట్ జీపీటీలో అడిగినా కూడా దాదాపు ఇవే కదా చాట్ జీపీటీలో కూడా చెప్పారు. సో దానికి సంబంధించి అనమాట. ఇది ఆల్రెడీ డయాబెటీస్కి సంబంధించి చాలా క్లినికల్ స్టడీస్ కూడా హ్యూమన్స్ మీద చేశారండి. సో దానికి సంబంధించి స్కోపస్ అనే జనరల్లో కూడా పబ్లిష్ చేశారు. మీరు నెట్లో కావాలంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా దొరుకుతాయి, ఒకసారి చూడొచ్చు. ఈ స్కోపస్ అనేది మనకు మెడికల్కి సంబంధించి ఇది డాక్టర్స్కి ఐడియా ఉంటుందన్నమాట ఈ జనరల్. సో ఆల్రెడీ మన బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్ట్ ఎలా చేస్తారు అనేది మొత్తం ఒక చిన్న బ్రీఫ్గా ఒక ఇమేజ్ అనేది కనిపిస్తుంది ఇక్కడ. ఓన్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ అనమాట. ఎవరో తయారు చేస్తే ప్యాక్ చేసి లేబుల్ వేసుకొని ఇవ్వడం కాదు మార్కెట్లోకి, వీళ్ళ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి. సో ఈ విధంగా మొత్తం కంపెనీ గురించి స్టాండర్డ్గా ఉందండి. అండ్ ప్రోడక్ట్ కూడా ఇంత ట్రస్టెడ్ చేయడానికి కూడా కారణం ఏంటంటే, సో బ్లాక్ జింజర్ అనేది మన అంటే ఆయుర్వేదం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన భారతదేశంలో ప్రతి ఒక్కరికి ఐడియా ఉన్నది. సో ఏదో వేరే కంట్రీస్కి పోతే అన్న దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుందేమో, కానీ ఆయుర్వేదం అనేది మన ఇండియాలో ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి, అందులో బ్లాక్ జింజర్ నల్ల అల్లం అంటే కూడా చాలా మందికి పరిచయం ఉన్న ప్రోడక్టే. సో దాంట్లో వేరే ఎలాంటి ఇంగ్రీడియంట్స్ లేకోకుండా ఓన్లీ ఆ బ్లాక్ జింజర్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఇస్తుంది. సో అందుకే ఇంత మంచి ఫలితాలు వస్తాయని గట్టిగా చెప్తున్నాం అనమాట. సో రావడమే కాదు, ఇప్పుడు మీరు ఇప్పుడు వీడియోలో నెక్స్ట్ వీడియోలో మీరు దీనికి సంబంధించిన టెస్టిమోనీస్ కూడా చూడొచ్చు. సో ఫర్దర్ ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా తర్వాత డిస్కస్ చేద్దాం. ఒకసారి టెస్టిమోనీస్ కూడా చూద్దాం. అమ్మిరెడ్డి సార్, మీదే ఊరు సార్? గద్వాల్ మేడం. గద్వాల్. ఓకే సార్, మీరు VR4 అనే అంటే క్యాప్సిల్స్ వాడారు కదా, మేడం, మీరు ఎందుకు వాడినరు? దానివల్ల ఏం రిజల్ట్ వచ్చింది? కాలుకి చిన్నగా గ్యాంగ్రీన్ అయింది. ఓకే. గ్యాంగ్రీన్ అయిన తర్వాత ఆ గ్యాంగ్రీన్ అనేది చాలా పెద్దగా అయిపోయింది. ఓకే. యాక్చువల్గా నేను దగ్గరగా 1 ఇయర్ చూపించాను. ఓకే. 1 ఇయర్ చూపిస్తే డాక్టర్లు దగ్గర ఒక 42 హాస్పిటల్ తిరిగినాను. ఫస్ట్ యాక్చువల్గా ఇక్కడ తీసేయాలన్నారు, తర్వాత ఇక్కడ తీసేయాలన్నారు. ఇది ఒకవేళ బాగా కాలేదంటే ఇక్కడికే తీసేయాలన్నారు. అప్పుడు భయపడి నేను ఏం చేయాలనేది చూసుకుంటా ఉంటే ఆయుర్వేదిక్ ఇది ఎత్తుకుతా ఉన్నాను. ఇంగ్లీష్ మెడిసిన్ అనేది క్లోజ్ చేసిన. ఆయుర్వేదిక్ ఎత్తుకుతూ ఉంటే మా అన్న డాక్టర్ అంజిరెడ్డి అని చెప్పేసి ఆయన ఆయుర్వేదికే, ఆయన పట్టుకుంటే ఆయన పలానా మెడిసిన్ బాగుందని చెప్పేసి వోల్టెన్ ఇంటర్నేషనల్ కంపెనీ ఒకటి VR4 అనేది ప్రోడక్ట్ ఉంది. అది ఆల్ ఇన్ వన్ పనిచేస్తుంది. క్యాన్సర్ కానీ, తర్వాత కాళ్ళ నొప్పులకు కానీ, ఒళ్ళు నొప్పులకు కానీ, లేదంటే డయాబెటీస్ కానీ, మైగ్రేన్ కానీ, లేదంటే ఇంకా 33 రకాల జబ్బులు ఫ్రీగా ఉన్నారు. ఇది వాడితే తగ్గుతుందని కూడా అడిగినాను నేను. తగ్గకపోని నీ బాధ అయితే పోతుంది, ఫస్ట్ వాడు చూడన్నాడు. వాడు చూడని తర్వాత నేను ఒక 1 మంత్ వాడాను. 1 మంత్ లోపల మెల్లిగా రిజల్ట్ స్టార్ట్ అయినాయి. స్టార్ట్ అయిన తర్వాత మినిమం నేను 6 మంత్స్ వాడినా. 6 మంత్స్లో ఆటోమేటిక్గా డౌన్ అవ్వకుండా వచ్చింది. తర్వాత నాకు HbA1c వచ్చేసి 9.6 ఉన్నది. 9.6. ఈ 6 మంత్స్లో 5.1కి వచ్చింది నాకు. ఆ 5.1 ఎప్పుడైతే వచ్చిందో ఆటోమేటిక్ పుండు మానడం తక్కువైంది. యాక్చువల్గా అయితే అది పుండు మానదు, మీరు పర్మనెంట్గా వాడాలని చెప్పినారు. ఆ మెడిసిన్ వచ్చేసి ఓకే. VR4 నైస్ ప్రొడక్ట్ సార్. ఇది వాడిన తర్వాత ఇది దగ్గర నేను 4 సెట్స్ వాడినా. ఈచ్ 1 సెట్లో బాక్స్ సెట్లో 7 బార్లు వచ్చేటివి. 7 సెట్స్ 4 సెట్స్ వాడినా. 4 సెట్లో 3 సెట్గా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ దగ్గర ఇప్పుడు నేను వాడడం బంద్ చేసి కూడా 6 మంత్స్ అవుతుంది. ఎటువంటి మెడిసిన్ వాడతలేను. బీపీ కూడా 160, 180 ఉండేది. ఇప్పుడు ప్రజెంట్ నార్మల్ 90/110కి వచ్చింది. షుగర్ కూడా ఇప్పుడు వితౌట్ ఫాస్టింగ్ 80-85 వస్తుంది. విత్ ఫాస్టింగ్ చేసిన తర్వాత లాస్ట్ 100 కంటే దాటట్లేదు. ఎనీ ఐటమ్ ఇప్పుడు 3 టైమ్స్ ఫుడ్ తింటున్నా, ఏం ప్రాబ్లం లేదు. మెడిసిన్ మొత్తం క్లోజ్ చేసిన. ఎటువంటి బయట మామూలుగా నేను 22 లక్షలు ఖర్చు పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లో వచ్చిన తర్వాత నాకు 55,000 మొత్తం క్లోజ్ అయిపోయింది. నాతో పాటు ఇంకా మా ఫ్యామిలీని ఇంకొక 7 మందికి ఇచ్చినాను. షుగర్ నార్మల్ అయిపోతుంది. షుగర్ ఏదైనా హై ఏదైనా ఉంటే మాత్రం వాళ్ళు 100% వాడచ్చు. ఇదేని కాదు, లేడీస్ ప్రాబ్లం కూడా ఏదైనా ఉన్నా కూడా వాడుకోవచ్చు. 100% క్లియర్ అయిపోతుంది. ఏమైతే బాగుంది, ప్రోడక్ట్ బాగుంది, ఎవరైనా వాడుకోవచ్చు సార్. ఇప్పుడు షుగర్ వచ్చి చాలా మంది పాపం వేళ్ళు కాళ్ళు కొట్టేసుకునే పరిస్థితికి వస్తున్నారు. అంటే వాళ్ళకు ఎంత మెడిసిన్ వాడినా కంట్రోల్ కావట్లేదు. చాలా మంది హాస్పిటల్ పాలవుతున్నారు. ఈ VR4 క్యాప్సిల్స్ మనం ఇచ్చి చాలా మందికి డయాబెటిక్ అనేది కంట్రోల్ చేయొచ్చు సార్. మీది విన్న తర్వాత ఫస్ట్ టైం మీరు చెప్పారు కదా నాకు, ఇట్లా కారం కూడా పూసుకున్నాం మేడం భరించలేక అంటే, ఆ ఫోటో చూసి నేను చాలాసేపు బాధపడ్డా సార్. నేను అంటే నైట్ అలా నిద్ర వచ్చేది కాదు. రాత్రి 10-11కి స్టార్ట్ అయితే అది ఎట్లా ఉంటుంది అంటే మన చీమలు ఊరుతో చూసినారా, అట్లా గుజ్జు 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 నువ్వు ఎంత రుద్దినా పోయేది కాదు.
అవసరమైతే కాలు పైకి పెట్టుకొని వెనక్కి రివర్స్ వండుకునేవాడిని, అబ్బా ఇలా వండుకునేవాడిని. అబ్బా దాని బ్లడ్ సర్క్యులేషన్ ఏదైనా ప్రాబ్లం ఉంటుంది కదా, అట్లా వండుకున్నా కూడా తగ్గేది కాదు. రాత్రి 11 స్టార్ట్ అయితే ఉదయం 7 అయితే నొప్పి తగ్గేది కాదు. నైట్ ఇప్పుడు షుగర్ టాబ్లెట్స్ వేసుకుంటున్నారు? ఏమి లేదు మేడం, షుగర్ లేదు, బీపీ లేదు, ఏం లేదు. అన్ని మెడిసిన్ వాడేసి దగ్గర 1 ఇయర్ అవుతుంది. మానేసిన మొత్తానికి. ఈ క్యాప్సూల్స్ వాడినా నేను, క్యాప్సూల్స్ కూడా 6 months వాడినా నేను. అప్పుడు నాకు స్టార్టింగ్ డయాబెటీ కాబట్టి 6 months వాడినా. తర్వాత ఇంకా బంద్ చేసిన. ఇవి కూడా వాడడం లేదు. ఇది మోకాల నొప్పులకు పనిచేస్తుంది, గుజ్జు తయారైతుంది, 100% వస్తుంది. ప్లస్ ఎవరైనా హెవీ వెయిట్ ఉంటే కూడా 1 month లో 1.5 to 2 kg డౌన్ అవుతారు. 1 month లో 2 kgs 2 kgs కంపల్సరీ. పూర్తిగా ఎక్కువ ఏం తగ్గదు, 1 month లో స్లోగా తగ్గుంటుంది. ఇదేమే స్పీడ్గా కొందరు చెప్తారు ఇది వాడితే నెలకి 9 kg తగ్గుతారు, ఇది వాడితే నెలకి 10 kg తగ్గుతాయి. ఇది అట్లా ఉండదు. కేవలం కొలెస్ట్రాల్ తగ్గించుకుంటా దానికి ఎంత కావాల్సి అంత. కాకపోతే ఈచ్ 1 person 10 kgలకు ఒక క్యాప్సికల్ వేసుకోవాలి. ఇది 10 kgలకు ఒక క్యాప్సికల్ అయితేనే పనిచేస్తుంది. ఆయన నేను 50 ఉన్నా నేను ఒకటే వేసుకుంటా 2 వేసుకుంటే నడవదు. ఎందుకంటే 10 kg ఒకటి కాబట్టి పొద్దున సాయంత్రం కంపేర్ చేసుకొని ఒక 5 క్యాప్సికల్ 50 kg ఉంటే 60 kg ఉంటే ఒక 6 క్యాప్సికల్ అట్లా వేసుకుంటే బాగుంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, ఏ సమస్యతో మీరు ఈ ప్రోడక్ట్ ని తీసుకున్నారు? నాకు షుగర్ ఉండే సార్. ఓకే, షుగర్ వచ్చి ఒక 26 years సార్. నేను ఆర్ఎంపీగా చేస్తాను. ఓకే డాక్టర్. ఓకే, ఆర్ఎంపీగా చేసి 26 years నుంచి నాకు షుగర్ కంట్రోల్ కావట్లేదు సార్. అసలే ఓ కంట్రోల్ కాకపోతే ఎండ్రకాలజిస్ట్ ఉండి యూరిన్ క్రియేట్ పెరిగిందండి, బాగా ఇబ్బంది అవుతుంది, 1000 టాబ్లెట్ జీమర్ 1000 వేసుకోండి అన్నారు. ఓ అంటే ఇక అది కూడా నాకు పని చేయట్లేదు సార్, డైజెషన్ కరెక్ట్ లేదంటే ఇన్సూరెన్స్ కి వెళ్ళండి అన్నారు. ఈ మధ్య నాకు దేవుళ్ళలాగా రమణ సార్ కలిశాడు సార్. రమణ సార్ ఫోన్ లో టచ్ అయ్యి ఇది వాడండి సార్ మీరు తప్పకుండా బాగుపడతారని సారు నాకు ఒక డబ్బా పంపించారు. ఒక ప్యాక్ పంపించినాక నేను వాడాను సార్. 1 month లో నాకు ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది సార్. 170 బీపీ ఉన్నది, 120 షుగర్, 120 బీపీ ఉన్నది సార్. అన్ని నార్మల్ కి వచ్చినాయి 1 month లో సార్. సో రోజుకి ఎట్లా వాడారు మీరు? ఉదయం నైట్ 2 వేసుకున్నా సార్. ఓకే, వెరీ గుడ్ వేసుకున్నా సార్. నైట్ 2 వేసుకున్నా. దాంతో అయితే ఇప్పుడు 2 months సార్ బాగా కవర్ అయింది సార్. మంచి హెల్తీ ఉన్నా, ఆరోగ్యంగా యాక్టివ్ గా అయినా బాగా. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. ఇంకేం చూసారు? ఎనర్జీ లెవెల్స్ ఎట్లున్నాయి? ఫుల్ ఉన్నాయి సార్, మంచి యాక్టివ్ గా అయ్యాను. ఓకే, సో మీరు అందరికి అలోపతి మందులు రాస్తా ఉంటారు. మీరు కొన్నేళ్లుగా ఆర్ఎంపీ డాక్టర్ గా ఉన్నారు. మీకు ఎన్నో డయాబెటాలజిస్ట్ ని ఎవరెన్నో కలిసి ఉంటారు. మీరు 26 ఏళ్ళు అంటే చిన్న విషయం కాదు. మీకు ఈ నల్లలంతో డయాబెటీస్ ఫ్రీ చేయొచ్చని మీకు సంపూర్ణ విశ్వాసం ఉందా? 100% సార్, 100%. ఎలాంటి జబ్బు అయినా నేను ఒక 6గురికి ఇచ్చిన సార్. వాళ్ళు కూడా సోరియాసిస్ ఉన్న వాళ్ళు కూడా కవర్ అయ్యారు సార్. వాళ్ళు 1 month అయిపోయింది, సోరియాసిస్, ఎగ్జిమా మొత్తం ఎలర్జీ వచ్చేది సార్. ఆ పేషెంట్ కూడా కవర్ అయ్యారు సార్. వాళ్ళది 1 month అయిపోయింది. 1 month లోనే మనకు రిజల్ట్ వచ్చింది సార్. ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్. నేను అస్తమా పేషెంట్ కి ఇచ్చిన, వాళ్ళు రిజల్ట్ ఉన్నారు. ప్రస్తుతానికైతే 3 పేషెంట్లు అయితే ఆల్రెడీ క్యూర్ అయినట్టే సార్ 1 month లోనే. వావ్. సో అందరికి అట్లా ఉండదు డాక్టర్ గారు. కొందరి బాడీ అనేది కొంత టైం లేట్ అవుతుంది, కొందరిలో వేగంగా వస్తుంది. సో ఎనీహౌ చాలా సంతోషం. మీరు 26 ఏళ్లకు ముందు నుంచి ఆర్ఎంపీ ప్రాక్టీషనర్ గా ఉన్నారా? ఇప్పుడు 42 years సార్ నేను ఆర్ఎంపీగా చేయబట్టి. ఎవరి దగ్గర నేర్చుకున్నారు? ఏ హాస్పిటల్, ఏ డాక్టర్ దగ్గర? రవీందర్ రెడ్డి అని వర్ధనపేట సార్. ఓకే, ఓకే, చాలా సంతోషం సార్. సో ఎవరికైనా ఇవ్వచ్చు. అంటే మీరు ర్యాండమ్ మాత్రమే చెక్ చేశారా? HbA1c ఎంత తగ్గింది ఏంటి ఇంకా చెక్ చేయలేదా సార్? HbA1c అంతకు ముందు 11.5 వచ్చింది సార్. ఓకే, ఇప్పుడు ఎంత ఉంది? ఇప్పుడు 5.2 సార్. వావ్, అంటే పూర్తిగా మీరు రివర్స్ అయ్యారు. రివర్స్ అయినా సార్, చాలా హ్యాపీగా ఉంది సార్. ఇప్పుడు మీరు ఇంటి దగ్గర ఉన్నారా? అవును సార్, ఇంట్లో ఉన్నా. రిపోర్ట్లు ఏమైనా ఉన్నాయా? రిపోర్ట్లు ఏం లేవు సార్, ప్రెసెంట్ అయితే క్లినిక్ లో ఉంటాయి. ఓకే, 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 సంతోషం. మీరు అట్లనే రివర్స్ అయ్యారని ఆపకండి. 1 year కంప్లీట్ గా వాడండి. వాడుతున్నా సార్, కంటిన్యూ చేస్తున్నా. ఓకే, ఇదే విషయాన్ని డయాబెటాలజిస్ట్ కి చెప్పారా? మీరు ఇన్సులిన్ కి చెప్పినా సార్. అది ఏంది జీవితంలో మళ్ళీ షుగర్ వచ్చి పోడేంది అంటుండు సార్. మీరు చేయండి అంటే సార్ చేసిండు. షుగర్ రివర్స్ చేయడం ఏంటి, నువ్వు భలేగా చెప్తాను సార్. నేను అరిసెలు తిన్నా, మటన్ అంతకు ముందు మటన్ కానీ అరిసెలు తీపి అసలే తినకపోయే సార్.
ఇప్పుడు Okay. టోటల్ తిన్నా గానీ అదే 120, 130 చూపిస్తాను అంతే. సూపర్ అండి, ఎక్సలెంట్ సార్. సో Yes, sir. చాలా థ్యాంక్ యూ సంతోషం. సార్. వీఆర్ ఫోర్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ Okay, sir. అండి. సో Okay. మీరు ఈ రోజు వచ్చి పంచుకున్నారు. అనేక మందిని మీరు ఎట్లాగో ఆర్ఎంపీ కాబట్టి దయచేసి Sir. ఎక్కువ మందికి మీ యొక్క టెస్టిమోనీని చూపించి ఎక్కువ మందిని డయాబెటీస్ ఫ్రీ చేయాలి సార్ మనం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రైట్ అండి. ఆ వైఫ్ కు నాకు షుగర్ ప్రాబ్లం తోటి వాడినాం సార్ ఇది. మా మిస్సెస్ కు దాదాపు లేదంటే ఒక 33 ఇయర్స్ నుంచి వెళ్ళి ఇన్సులిన్ వాడేది. 33 సంవత్సరాలు అయిపోయింది సార్ ఆమెకు షుగర్ వచ్చి. మార్నింగ్ ఏదైతుందో 35 యూనిట్స్ తీసుకునేది, నైట్ ఏదైతుందో 25 తీసుకునేది. ఇప్పుడు కరెక్ట్ గా 3 నెలల 22 రోజులు అయింది సార్ మేము వాడబట్టి. ఓకే. ఆమెకు ఏదైతుందో ఇప్పుడు 15 ఇన్సులిన్ తీసుకుంటుంది సార్ మార్నింగ్, 7 ఇన్సులిన్ ఏదైతుందో నైట్ పూట తీసుకుంటున్నారండి. చాలా తగ్గింది, డ్రాస్టిక్ గా తగ్గింది. HbA1c కూడా 7 కి వచ్చేసింది సార్. అంతకు ముందు ఎంత ఉండేదండి? అంతకుముందు చాలా ఉండేది సార్, 9 చేంజ్ 10 దాకా ఉండేది అట్లా. ఓకే, 10 నుంచి 7 కి వచ్చింది. 7 కి వచ్చింది సార్. 4 మంత్స్ కూడా కాలేదు, 3.5 మంత్ లోనే మీకు 3 పాయింట్ల HbA1c డౌన్ కావడం అనేది గొప్ప విషయం. ఇంకా ఎక్సలెంట్ ఏంటంటే ఆమెకు వెరుకు వస్తున్నాయి ఇవి, అది ప్రాబ్లం ఉన్నది. మోకాలు నొప్పులు ఇట్లా బాగా ఉండేదండి, అవన్నీ రికవర్ అయిపోయినాయి. వావ్, excellent. దాదాపు మేబీ 75% మొత్తం క్లియర్ అయినాయి సార్. ఓకే. ఇంకా ఎన్ని రోజులైనా సరే ఆమెకు కంప్లీట్ గా క్యూర్ అయ్యేదాకా వాడిపిద్దామని చెప్పేసి ఉన్నాము. నాకు కూడా ఏదైతుందో దాదాపు 9-10 సంవత్సరాలు సార్ ఇప్పటికి షుగరు. ఓకే. టాబ్లెట్ మీద టాబ్లెట్ పెరుగుతూ 3 టాబ్లెట్లు అయిపోయినాయండి. ఒకటి, రోజుకు 3 2, టాబ్లెట్లు. 3 రోజు 3 500 mg 500 mg 1500 mg సార్. గిల్మిస్టార్ ఏమో 2 mg. ఇక ఇప్పుడు చూసినట్టయితే నాది HbA1c చూసినట్టయితే చాలా దారుణంగా తగ్గింది సార్. అంతకుముందు 10.4 9.8 వచ్చింది. ఇప్పుడు ఏదైతుందో 8.1 వచ్చింది సార్. మొన్న చెక్ చేసుకున్నా. అసలు నాకు ఎన్నడూ అసలు ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ చూసినట్టయితే 270, 280, 260 తగ్గేది లేదు. ఇప్పుడు ఏదైతుందో ఇప్పుడు ఎంత ఉంది సార్? ఇప్పుడు సార్ 115, ఇప్పుడు 145 మధ్యలో సార్. తిన్నాక 145, 150. సూపర్ అండి, మిరాకిల్ వండర్ఫుల్. మిరాకిల్. మీకు మా తమ్ముడు ఎనర్జీ లెవెల్స్ ఎట్లా అనిపిస్తుంది సార్ శంకర్ సార్? ఏ సార్ మీ ఎనర్జీ లెవెల్స్ గతంలో ఎట్లా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎట్లా ఉన్నారు? అది మామూలుగా లేదు సార్. అసలు ఎంత తిరిగినా కానీ అసలు తిరిగినట్టు ఉండట్లేదు. అది వరకు బయట తిరగాలంటే ఇబ్బంది. నా ఏజ్ రీత్యా ఏంటంటే ఇప్పుడు నాది మొన్న మార్చి 12కు నాది 65 సార్. నాది 65 years. మీరు అట్లా కనపడట్లేదు సార్, మంచి యంగ్ లాగా కనపడుతున్నారు. ఓకే. మన ప్రొడక్ట్ పుణ్యం అట్లా అవుతున్నాం. సో గ్లో కూడా వచ్చినట్టుంది ఫేస్ లో. వచ్చింది సార్, వచ్చింది. అప్పటికి ఇప్పటికి చాలా చేంజెస్ ఉన్నాయి సార్. ఈ ముఖం అంతా ముడతలు ఉండేదండి, ఈ ముడతలన్నీ పోయినాయి. సూపర్ సార్, సూపర్. చాలా బాగున్నాయి సార్. ఇది మా తమ్ముడు సిల్వేర్ కిషన్ తీసుకొచ్చాడు మా దగ్గరికి. తమ్మునికి ధన్యవాదాలు, మీకు మరీ ధన్యవాదాలు. ఎందుకంటే ఈ తెలుగు రాష్ట్రాలకి ఏదైతున్నదో మీరు ఎనలేని సేవ చేస్తున్నారు సార్. ఎంతో మందిని ఈ జబ్బుల నుంచి బయట పడగొడుతున్నారు. మీకు చాలా చాలా మేలు జరుగుతుంది సార్. తప్పకుండా సార్, మీరు కూడా ఈ ఉద్యమంలో మాతో పాటు కలిసి మరింత మందికి, ఎందుకంటే మోస్ట్ సీనియర్లు మీరు, కార్మిక నాయకులు, తప్పకుండా అందరికి చేయాలని కోరుకుంటున్నాం సార్. సార్ నేను స్టేట్ చేసిన, ఇక్కడ ఏదైతున్నదో నేను జిల్లా లెవెల్ కూడా చేసినాం. ఇక్కడ చాలా మందికి ఇప్పుడు చెప్తున్నా. మేము మొన్ననే సిల్వర్ అయినా సార్. సిల్వర్ చూశాను సార్, చాలా మందికి మీరు సహాయం చేస్తున్నారు. ఎంత బాగుంది అనుకుంటున్నాను సార్. ఇప్పుడు నేను సైటిక్ వాళ్ళకి మా రిలేట్ సర్క్యూట్ ముందాలు ఇచ్చిన అద్భుతమైన రిజల్ట్ సార్. ఒక్క బాటిల్ పంపిస్తే 2కి రిజల్టా సార్? ఏంది 8 రోజులు కూడా రాలే వాళ్ళకు. ఒక్క బాటలు ఇచ్చి పంపితే 8 రోజులు తర్వాత ఇక కిట్స్ అన్న ఆర్డర్ పోతేనే ఉన్నాయి ఇక వరంగల్ జిల్లాకి.
అచ్చా 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 రియల్ సార్. గుడ్ అండి. ఇప్పుడు బుద్ధారం Thank అనే you. విలేజ్ ఉంది. ఆ, అక్కడ ఏంటంటే 18 సంవత్సరాల నుంచి వెళ్ళి ఇప్పుడు ఇది పెరాలసిస్ ఉన్న మనిషి కూడా ఈ రోజు లేచి కర్ర పట్టుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు ప్యాక్ తీసుకున్నారు. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. ఇప్పుడు మళ్ళీ పోతే ఏంటంటే ఈ సయాటికా ఈ ఒక నరం గుంజుకొచ్చేది అన్నట్టు. ఆమె ఇక మా మరదలు అవుతుంది. ఆమె కూడా ఏం సార్ ఈ 10-15 రోజులకే ఆమెకి అది తక్కువైపోయింది. నాకు ఇక నేను తక్కువయ్యేదాకా మీరు 6 నెలలు వాడమన్నారు. 6 నెలలుగా సంవత్సరమైనా వాడతాం అంట. వెరీ గుడ్ అండి. సో తగ్గిందని ఆపవద్దు సార్, 1 year వాడాలి. లేదు Thank సార్, you, sir. వాడతారు. మీరు కూడా 1 year కంప్లీట్ చేయండి సార్. కంప్లీట్ వాడతాం సార్. మాతోటి గది కాదు, ఇది ఒక మీరు అన్నట్టుగా ఏదైతుందో ఒక ఉద్యమంగా తీసుకొని పనిచేస్తాం. ఇది మీకు మేము గోల్డ్ అయి చూపిస్తాం. అదే కాదు, మాకు పరిచయాలు, ప్రతి పరిచయాన్ని కూడా ఏదైతే ఉన్నదో హెల్త్ కోసం అని చెప్పేసి వాళ్ళకు వినియోగిస్తాం సార్. వాళ్ళకి సేవ చేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ శంకర్. నల్ల అల్లం తీసుకోవడం వల్ల మానవ శరీరానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో కూడా ఒకసారి చూద్దాము. సో ఎందుకంటే ఇది ఓన్లీ డయాబెటీస్ అండ్ బీపీ ఉన్న వాళ్ళకే కాదండి, ఏ విధంగా కూడా అంటే ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. సో ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది చిన్న చూద్దాము, ఒక బ్రీఫ్గా చూద్దాము. నల్ల అల్లం ఒక ఔషధ మొక్కగా ప్రసిద్ధి చెందింది. ఇది సాధారణ అల్లంతో పోలిస్తే కొంచెం భిన్నంగా ఉంటుంది మరియు ఆయుర్వేదం అండ్ థాయ్ సంప్రదాయ వైద్యంలో విస్తృతంగా ఉపయోగిస్తారు. అంటే థాయిలాండ్లో మనకు పండిస్తారని చెప్పాను కదా. సో థాయిలాండ్లో పండించే నల్ల అల్లంకే ఔషధ గుణాలు ఎక్కువగా ఉన్నాయని సైంటిఫిక్గా ప్రూవ్ అయిందండి. సో థాయిలాండ్లో పండించే దానికి మాత్రమే ఈ విధమైన రిజల్ట్స్ కనిపిస్తుంది అనమాట. ఏమేమి ఉపయోగాలు ఉన్నాయి ఇప్పుడు చూద్దాం. నల్ల అల్లం తీసుకోవడం వల్ల శక్తి, స్టామినా పెరుగుతుంది. ఫస్ట్ వన్ అంటే శరీరంలో ఎనర్జీ లెవెల్స్ పెరుగుతుంది, అలసట తగ్గిస్తుంది. ఇది స్పోర్ట్స్ అంటే క్రీడాకారులకు బాగా సహాయపడుతుంది. సెకండ్ వన్ వచ్చేసి రక్త ప్రసరణ మెరుగవుతుంది, అదే బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది, గుండె ఆరోగ్యానికి మంచిది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి మగవారి ఆరోగ్యానికి ఉపయోగం, శారీరక శక్తి సామర్థ్యం పెంచుతుందని చెబుతారు. టెస్టోస్టిరాన్ లెవెల్స్ పై సానుకూల ప్రభావం ఉండొచ్చు. సో ఇది పాయింట్ అనేది మీకు అర్థమవుతుంది అనుకుంటాను. సో ఫోర్త్ వన్ వచ్చేసి జీర్ణక్రియకు సహాయం, అంటే అజీర్ణము, గ్యాస్ సమస్యలను తగ్గిస్తుంది, ఆకలిని పెంచుతుంది. ఫిఫ్త్ వన్ వచ్చేసి యాంటీ ఆక్సిడెంట్ గుణాలు, అంటే శరీరంలో ఫ్రీ రాడికల్స్ని తగ్గిస్తుంది. అదే ఫ్రీ రాడికల్స్ అంటే మన కణాల చంపి ఎలక్ట్రాన్స్ తీసుకుంటాయి కదా. సో అవి ఫ్రీ రాడికల్స్ అంటే మన బాడీలో రౌడీలు లాంటివి అనమాట. సో ఇంకొకటి వృద్ధాప్యాన్ని ఆలస్యం చేయడంలో సహాయపడుతుంది, అంటే యాంటీ ఏజింగ్ అనమాట, యాంటీ ఏజింగ్గా పనిచేస్తుంది అనమాట. సో ఇంకొకటి వచ్చేసి చక్కెర నియంత్రణ, అదే రక్తంలో షుగర్ లెవెల్స్ నియంత్రించడంలో సహాయపడుతుంది. అండ్ సెవెంత్ వన్ వచ్చేసి వాపు తగ్గిస్తుంది, అంటే కండరాల నొప్పులు కానీ వాపులను తగ్గిస్తుంది అనమాట. సో ఇంత మంచిగా ఉపయోగపడుతుందండి ఈ బ్లాక్ జింజర్ అనేది. అంటే అనారోగ్యంతో బాధపడే వాళ్ళు తీసుకోవచ్చు, అట్ ది సేమ్ టైం ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి అనారోగ్యం రాకుండా చేస్తుంది, అనారోగ్యంతో బాధపడే వాళ్ళకి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుతుంది అనమాట. సో నల్ల అల్లం అనేది అంత మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. మరి ఇంత మంచి ప్రోడక్ట్ ఒక డయాబెటీస్కి, బీపీకి పనిచేస్తుంది కాదండి. సో మొత్తం ఎన్నిటి మీద మనకు సహకరిస్తుంది అనేది మనం ఇక్కడ చూడండి ఒకసారి. సంతాన సాఫల్యానికి సహకరిస్తుంది, అంటే పిల్లలు లేని వారికి వాళ్ళకు స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉంటుంది కదా, సో వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది అనమాట. క్యాన్సర్ నివారణకు సహకరిస్తుంది, గ్యాంగ్రీన్ గాయాలను నివారణకు సహకరిస్తుంది, శృంగార సామర్థ్యం పెరుగుటకు, వీర్య కణాల వృద్ధికి సహకరిస్తుంది, షుగర్ని రివర్స్ చేయటకు సహకరిస్తుంది, ఇందాక మన వీడియోలోకి ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా, గాల్ బ్లాడర్ స్టోన్స్ అండ్ కిడ్నీ స్టోన్స్ తొలగించుటకు సహకరిస్తుంది, పక్షవాతం నుండి రికవరీకి సహకరిస్తుంది, కిడ్నీ, లివర్, గుండె ఆరోగ్యం మెరుగుదలకు సహకరిస్తుంది, శరీరంలోని కొవ్వును కరిగించుటకు సహకరిస్తుంది, ఆల్జిమర్స్ అండ్ పార్కినర్స్, అది మనకు తెలియదండి, పార్కినర్స్ నివారణకు సహకరిస్తుంది, థైరాయిడ్ హార్మోన్స్ బ్యాలెన్స్ చేయటకు సహకరిస్తుంది, వరి బీజం నియంత్రణకు సహకరిస్తుంది, బ్రెయిన్ ట్యూమర్ కరిగించుటకు సహకరిస్తుంది, మహిళల అన్ని రకాల సమస్యలకు నివారణకు సహకరిస్తుంది, నొప్పులు మరియు కీలవాతములు నివారణకు సహకరిస్తుంది, మైగ్రేన్ తలనొప్పి నివారణకు సహకరిస్తుంది, ఫ్యాటీ లివర్ నివారణకు సహకరిస్తుంది, రుమటాయిడ్ ఆర్థరైటిస్ నివారణకు సహకరిస్తుంది, అదే బీపీకి నివారణకు సహకరిస్తుంది. బీపీకి సంబంధించి మనం ఇందాక చెప్పుకున్నాం కదా. సో ఇంకా బరువు నియంత్రణకు సహకరిస్తుంది, సయాటికా అండ్ సర్వైకల్ స్పాడిలోసిస్ నివారణకు సహకరిస్తుంది, ఫిట్స్ నివారణ మరియు
నియంత్రణకు సహకరిస్తుంది. ఆస్తమా మరియు సైనస్ నియంత్రణకు సహకరిస్తుంది. చర్మ సమస్యలు, సోరియాసిస్, ఎగ్జిమాలకు సహకరిస్తుంది. ఫైల్స్, ఫిస్టులా మరియు ఫిషర్స్ నియంత్రణకు సహకరిస్తుంది. వైరస్ మరియు హెపటైటిస్ బి అండ్ సి నివారణకు సహకరిస్తుంది. తలసేమియా వ్యాధి నియంత్రణకు సహకరిస్తుంది. వ్యాధి నిరోధక శక్తి పెంచుటకు సహకరిస్తుంది. గ్యాస్ ట్రబుల్ అండ్ సెప్టిక్ అల్సర్ నివారణకు సహకరిస్తుంది. సుఖమైన నిద్రకు సహకరిస్తుంది. బ్లడ్ ఇన్ఫెక్షన్ తొలగించుటకు సహకరిస్తుంది. ఆటిజం సమస్యల నుండి బయటపడుటకు సహకరిస్తుంది. నాడీ వ్యవస్థ మెరుగుదలకు సహకరిస్తుంది. కంటి చూపు మెరుగుదలకు సహకరిస్తుంది. ఆటో ఇమ్యూన్ డిసీజ్ నియంత్రణకు సహకరిస్తుంది. హెర్నియా వ్యాధి నిర్మూలనకు సహకరిస్తుంది. ఎముకల వ్యవస్థను బలోపేతం చేయుటకు సహకరిస్తుంది. వెరికోస్ వీన్స్ నివారణకు కూడా సహకరిస్తుంది. సో ఇప్పుడు మనం ఇందులో 2 పాయింట్స్ కవర్ చేసామండి. సో డయాబెటీస్ సంబంధించి అండ్ బీపీ సంబంధించి దాదాపు కవర్ చేసాం. సో మిగతా వాటికి కూడా 1 by 1 రాబోయే వీడియోలో ఖచ్చితంగా 1 by 1 ఖచ్చితంగా మనము ఒకసారి మళ్ళీ చెక్ మొత్తం డీటెయిల్స్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో తయారు చేస్తూ ఉంటాను. సో చూసారు కదా. సో డయాబెటీస్ ఎలా వస్తుంది, డయాబెటీస్ దాన్ని ఎలా రివర్స్ చేసుకోవచ్చు, సో టాబ్లెట్ లేని లైఫ్ ని, టాబ్లెట్ ఫ్రీ లైఫ్ ని ఎలా లీడ్ చేయొచ్చు, డయాబెటీస్ కంట్రోల్ కి వచ్చిన తర్వాత, అంటే డయాబెటీస్ పూర్తిగా తగ్గిన తర్వాత, షుగర్ లెవెల్స్ కంట్రోల్ కి వచ్చిన తర్వాత మళ్ళీ డయాబెటీస్ రాకుండా ఏ విధంగా లైఫ్ లీడ్ చేసుకోవాలి, అండ్ టెస్టిమోనీస్ అండ్ కంపెనీ ప్రోడక్ట్ అండ్ కంపెనీ గురించి, ఆ కంపెనీ ఏ ప్రోడక్ట్ ఏ విధంగా ఉపయోగపడుతుంది, ప్రతిదీ చాట్ జీపీటీని అడిగాము. సో మరి మనకు వచ్చిన రిజల్ట్స్ చూపించాము. సో నా రిక్వెస్ట్ ఏమంటే, దయచేసి ఈ షుగర్, బీపీ అనేది కామన్ గా వచ్చే ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నట్టు డిసైడ్ అయ్యి అంటే కాంప్రమైజ్ అవ్వద్దండి. దయచేసి మీకు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, డయాబెటీస్ అనేది ఖచ్చితంగా మీరు క్యూర్ చేసుకోవాలి. డయాబెటీస్ నుంచి బయటపడితేనే మీరు సేఫ్ సైడ్ ఉన్నట్టు. ఖచ్చితంగా దాని మీద కేర్ తీసుకోండి. అండ్ బయట మార్కెట్ లో కూడా చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో డయాబెటీస్ ని క్యూర్ చేస్తా ఉన్నట్టు ఇది ఒక దందా లాగా ఉంది. సో ఇప్పుడున్న టెక్నాలజీలో ఏది ఎలాంటి ప్రోడక్ట్, ఏది మనకి యూజ్ అవుతుందని తెలుసుకోవడం పెద్ద విషయం ఏం కాదు. సో ఇప్పుడు నేను ఇంట్రడ్యూస్ చేసిన ప్రోడక్ట్ కూడా బ్లాక్ జింజర్ కి సంబంధించి కాబట్టి, సో దాని గురించి తెలుసుకోవడానికి పెద్ద విషయం ఏం కాదు. ఎందుకంటే బ్లాక్ జింజర్ అనేది అందరికి తెలిసినదే, ఆయుర్వేదంలో యూజ్ చేసే ఒక మూలిక అని తెలిసినదే. సో ఆయుర్వేదానికి సైన్స్ ని జోడించి దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి మనకి ఇస్తారనమాట. సో ఒకసారి వాడి చూస్తే 1 month లో మీకు ఏంటి అనేది ఆ వేరియేషన్స్ కూడా తెలుస్తుందండి. సో ఫర్దర్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా నాకు ఒకసారి కాల్ చేయండి, లేదంటే నాకు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. సో థ్యాంక్ యూ.